జోగులాంబ గద్వాల్ జిల్లా అల్లంపూర్ పట్టణంలోని స్థానిక పురావస్తు ప్రదర్శనశాలలో గల అరుదైన నంది శిల్పం జాతీయ స్థాయి గుర్తింపుకు నోచుకుందని పురావస్తు పరిశోధకుడు ఫ్లిజ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ జాతి ఇతిహాసం చరిత్రలో నంది శిల్పం అన్న అంశంపై నిర్వహిస్తున్న 2 రోజుల జాతీయ సదస్సులో గురువారం నాడు ఆయన అల్లంపూర్ మ్యూజియంలోని ఉమామహేశ్వర శిల్పా పలకంతో క్రీస్తు శకం 11వ శతాబ్ది నాటి కందూరు చోళుల కాలానికి చెందిన నల్ల సానపు రాతిలో నగీషిక చెక్కబడిన నంది శిల్పంపై పరిశోధనాత్మక పత్రాన్ని సమర్పించారు. ఇలాంటి శిల్పం భారతదేశంలో మరెక్కడా ఏ ప్రాంతంలోనూ వెలుగు చూడలేదని, అరుదైన ఈ శిల్పం కళా విమర్శకులు చరిత్రకారుల దృష్టికి తెచ్చినందుకు కర్ణాటక చిత్రకళా పరిషత్కు చెందిన ఆచార్య రాఘవేంద్ర కులకర్ణి ఇంకా హాజరైన చరిత్రకారులు శివనాగిరెడ్డిని అభినందించారు. సదస్సు ముగింపు సభలో నిర్వాహకులు ఆయనను సాలువా జ్ఞాపికతో సత్కరించినట్లు హాజరైన ప్రతినిధులు ఈ అరుదైన శిల్పాన్ని చూడడానికి త్వరలోనే అల్లంపూర్ సందర్శించడానికి ఆసక్తి చూపుతున్నారని శివనాగిరెడ్డి చెప్పారు.